న్యూస్ ఏపీలో వర్షాలు దంచుకొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వానలు దంచుకొడుతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అటు విశాఖలో అలాగే శ్రీకాకుళంలో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. స్కూల్ పిల్లలకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏపీలో చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉంది. అటు సీతమ్మధార ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ సెంటర్, అరిలోవా, వన్ టౌన్, పెందుర్తి జోన్ల పరిధిలో 8 సెంటీమీటర్ల పాటు విశాఖలో వర్షపాతం నమోదైనట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే భారీగా వర్షం కురుస్తూ ఉంది. కంటిన్యూగా కురుస్తున్న వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తుంది. పలు చోట్ల చెట్లు నేల కొరిగాయి. తాటి చెట్లు కూడా పడిపోయినట్టు దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అటు ఒక ఆటోపై తాటి చెట్టు కూలిపోయిన ఘటనకు సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. అయితే కంటిన్యూగా వర్షాలు కురుస్తుండటంతో అటు విద్యుత్ స్తంభాలు కావచ్చు, వాహనాలు కావచ్చు, కొన్ని చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. అయితే కొన్ని చోట్ల చెట్లు విరిగి వాహనాల మీద పడిన దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. మరోవైపు విద్యుత్ కి సంబంధించిన వైర్స్ కూడా తెగి పడిపోయిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. అటు స్కూల్ విద్యార్థులు కూడా ట్రావెల్ చేసేందుకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వాళ్ళకి మోకాళ్ళ లోతు వరకు కూడా నీళ్లు వచ్చిన దృశ్యాలు, వాళ్ళని సేఫ్ జోన్ కు తరలించే దిశగా కూడా అక్కడ వారు హెల్ప్ చేస్తున్నారు. స్థానికుల ప్రయత్నంతో స్కూల్ విద్యార్థులు క్రాస్ చేసే దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఏపీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం అలాగే విశాఖలో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు పడుతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. సీతమ్మధార ఆర్టీసీ కాంప్లెక్స్ అలాగే జగదాంబ సెంటర్, అరిలోవా ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. తాటి చెట్లు కూడా నేల కొరిగాయి. ఒక ఆటోపై తాటి చెట్టు విరిగి పడిపోయిన ఘటనకు సంబంధించిన విజువల్స్ చూడొచ్చు. అయితే ఈ విజువల్స్ కు సంబంధించిన స్పాట్ ఒకసారి చూద్దాం. नहीं चल रहा जो मिला బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలో పరిస్థితి తీవ్రంగా ఉంది అని చెప్పుకోవచ్చు. భారీగా వర్షాలు కురుస్తుండటంతో తాటి చెట్లు కూడా విరిగి పడిపోతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడడం జరిగింది. తాజా సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ప్రభావంతో అటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అదేవిధంగా గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే విశాఖలో ఉదయం నుంచి కూడా భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భిన్నమైనటువంటి వాతావరణం కూడా ప్రస్తుతం విశాఖలో ఉంది. కొంతసేపు ఎండ, తర్వాత ఒక్కసారిగా ఎండలో ఉండగానే వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనము ఒకసారి విజువల్లో కనుక గమనించి చూస్తే ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే విశాఖ వాసులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సీతమ్మధార, అటు ఎంవిపి, జగదాంబ, ముఖ్యంగా ఆరిలోవా, గాజువాక, అటు మున్సిపల్ స్టేడియం, అదేవిధంగా ఎన్ఐడి ఎయిర్పోర్ట్, సింహాచలం ఇలాంటి ప్రాంతాలు మొత్తం అన్నీ కూడా ప్రస్తుతం అయితే వర్షంతో కంటిన్యూగా తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వర్షంలోనే ప్రజలు తమ పనులు అయితే చేసుకుంటున్నటువంటిది అయితే మనము గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో అటు ఉత్తరాంధ్రకు సంబంధించి పార్వతీపురం, మన్యం జిల్లా, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అధికారులు జారీ చేస్తున్నటువంటి హెచ్చరికల ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా అటు కాకినాడ, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు చెదురుమదురు చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గడిచినటువంటి వారం రోజుల క్రితం కూడా అటు ముఖ్యంగా ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా అటు
ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ వారం రోజుల వ్యవధిలోనే అంటే ఈ నెల 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కూడా ఖచ్చితంగా ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది విశాఖ వాతావరణ అధికారులు అయితే తెలియజేశారు. అంటే ముఖ్యంగా 9వ తేదీన ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో ఏర్పడొచ్చనే ఒక సూచనలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడం, దీని ప్రభావంతో అటు విశాఖ అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు తోడు ఉరుములు మెరుపులు పిడుగులు కూడా పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ఉదయం నుంచి కూడా విశాఖ నగరంలో నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా చూస్తే అటు విశాఖతో పాటు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతాలైనటువంటి అటు పార్వతీపురం మన్యం జిల్లా అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. దీని ప్రభావంతో అటు మత్స్యకారులు కూడా వేటకు వెళ్లొద్దని సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనితోడు అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొరులుతున్నటువంటి నేపథ్యంలో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా పొంగి పొరులుతున్నటువంటి వాగులు వంకల్ని గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు దాటొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న మొన్నటి వరకు అటు కృష్ణా గోదావరి నదులు పొంగి పొరిలిన ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలకు ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అటు గోదావరి దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి లంక గ్రామాల ప్రజలను కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో విశాఖ నగరవాసులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు వర్షం కురుస్తుందో అర్థం కావట్లేదు, ఎప్పుడు ఎండ వేస్తుందో అర్థం కానటువంటి నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకునే విషయంలో మాత్రం ఇబ్బంది పడుతున్నారు. దీంతో తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల అటు రానున్నటువంటి 3 రోజుల పాటు అల్లూరు సీతారామరాజు అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లా అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం, అదేవిధంగా కాకినాడ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచన చేస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా అటు ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.